చల్లని శీతాకాలం వేడి వేడి మిరపకాయ బజ్జీ. అబ్బా, తలుచుకుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మిరపకాయ బజ్జీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. హాయ్ అండి, నేను విజయ వీరమాచనేని. నా ఛానల్ వాయిస్ ఆఫ్ విజయాకి మీ అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మంచి బజ్జీ మిరపకాయలు దొరికినాయండి. ఇవాళ ఇవి ఇంటికి రాగానే ఎప్పుడెప్పుడు బజ్జీలు చేసేసుకుందామా అనిపించేంత మంచి మిరపకాయలు దొరికినాయి అనమాట. అంటే ఒక రకంగా రౌండ్గా ఉండే క్యాప్సికమ్మే పొడుగ్గా ఉన్నట్లు మామూలు బజ్జీ మిరపకాయ క్యాప్సికమ్ కలిపిన బ్రీడ్ అనమాట. మంచి దొరికినాయి అనమాట. అందుకని నూనె కూడా రెడీ చేసుకున్నాను. చూసారా ఎంత బాగా కుదిరినాయో. అసలు టేస్ట్ కూడా చిన్న టిప్పు పాటిస్తే కారం లేకుండా ఎక్కువ తినగలిగేటట్లు చేశాను. అది ఎలా చేశానో చూసేద్దాం. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా నేను ఇట్లా 12 బజ్జీ మిరపకాయల్ని కొద్దిగా సాల్ట్ వేసిన నీళ్ళల్లో వేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఈ కొద్దిగా 10 నిమిషాలు అయిన తర్వాత కడుగుదామని. ఈలోపు ఒక చిన్న డ్రై మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్లు వాము, అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, లోపల కూడా మళ్ళీ పైపిండి మీద కూడా సాల్ట్ వేస్తాం కాబట్టి కొద్దిగానే సాల్ట్, అలాగే కొద్దిగా చింతపండు, 2 టేబుల్ స్పూన్ల దాకా శనగపిండి వేసి దీన్ని డ్రైగా పొడిగొట్టుకున్నాను. ఇదిగోండి, ఈ పొడిని బాగా కలిపేసి దీన్ని పక్కన పెట్టేసుకుని ఇందాక నీళ్ళల్లో వేసి ఉంచిన బజ్జీ మిర్చిని ఈ వంపు సొంపుల్లో కూడా బాగా తొడుని దగ్గర కూడా బాగా కూడా కడిగేసుకుని నీట్గా దీనికి ఇలా గంటు పెట్టుకోవాలి. గంటు పెట్టుకుని ఈ టిప్ ఇదేనండి. మీలో ఎంతమంది తెలుసో కానీ కారం పోవటం కోసం నాకు కూడా మంతిన సత్యనారాయణ గారు చెప్పిన పుస్తకాలు ఉండేవి. అవి చదివిన తర్వాత తెలిసింది అనమాట. లోపల తెల్లగా ఉన్న పొర గింజలు తీసేస్తే ఎంతటి కారం ఉన్న పచ్చిమిరపకాయలైనా కారం తగ్గుతుంది, కూరల్లో వేసుకున్నా సరే. అందుకని నేను అలా తీసేసాను అనమాట. ఇలా అయితేనే ఎక్కువ తినగలం. ఇప్పుడు మిక్సీ చేసుకున్న పొడిలో కొద్దిగా వాటర్ కలిపి, సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని కొద్దిగా వాటర్ కలిపి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక దీన్ని పక్కన పెట్టుకుని, వాటర్ ఎందుకంటే ముద్దలా ఉంటేనే దానిలో కూర్చడానికి వీలవుతుంది అనమాట. పక్కన పెట్టుకున్న చీల్చి పక్కన పెట్టుకుని లోపల గింజలు తీసేసిన మిర్చి కాయల్లో వీటిని కూర్చాలన్నమాట. ఈ పిండిని కూర్చాలి. చూసారా, అసలు లోపల గంటు పెట్టి ఆ గింజలు పొర తీసేస్తేనే తగ్గుతుంది. ఇది కూర్చాక ఇంకా తగ్గుతుంది అనమాట ఈ వాము వేసిన తర్వాత. ఇప్పుడు ఒక లోటా గిన్నె తీసుకున్నా నేను, మునుగుతుందని అది వేయటానికి. దీనిలో 3 గుంట గరిటెల దాకా శనగపిండి వేశాను, అలాగే కొద్దిగా వేగిపిండి వేశాను, అలాగే కలర్ కోసం కొద్దిగా పసుపు, కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను. మనం లోపల కూర్చున్న దానిలో కూడా కొద్దిగా సాల్ట్ వేసాం కదా, పైన కూడా సాల్ట్ ఉండాలి. అలాగే కొద్దిగా సోడా వేసాను, ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా వేసాను. ఇవన్నీ బాగా కలిసేటట్లు కలిపేసుకుని దీనిలో కొద్దిగా నీళ్లు పోస్తా గరిటె జారుగా మన బజ్జీ పిండికి లాగా కలుపుకోవాలన్నమాట. లోపల ఉండలు లేకుండా కలపాలంటే చేతితో కలుపుకోవటమే బెటర్ అవుతుంది. అందుకే నేను చేతికి మార్చుకుని ఇలా అనమాట. దీనిలో కొద్దిగా సరిపడా జారుగా ఉండేటట్లుగా చూసుకుని నీళ్లు పోసుకోవాలి. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీలో పోసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద నూనె వేడెక్కిన తర్వాత ఈ లోటాలో కలుపుకున్న పిండిని నేను ఇలా ముంచి వేసుకుంటున్నాను. ఇలాగే కలుపుకున్న పిండిని గ్లాసులో వేసి కూడా ముంచి వేసుకోవచ్చు, లేదంటే మామూలు గిన్నెలో కూడా వేసుకోవచ్చు. ఎలా అయినా కానీ బజ్జీ అంతా శనగపిండి మిశ్రమం కవర్ అవటం కావాలి. ఇలా వేసేసుకుని చక్కగా వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే బాగుంటాయి. మరి లేతగా తీసినా కూడా పచ్చిగా బాగోవు. ఇలా పైన ఈ కలర్ వస్తే బాగుంటాయి అన్నమాట. ఇలా 3 నేను చిన్న మూకుడే పెట్టుకుంటానండి. దేనికైనా కాక నూనె ఎక్కువ అవటం నాకు ఇష్టం ఉండదు. అందుకని కొద్దిగానే వేసుకుంటాను అనమాట. ఇలా తీసేసుకుని ఇలా వేసి చక్కగా అన్నీ కూడా రెండో వైపు తిప్పి తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిరపకాయ బజ్జీ రెడీ అయిపోతుంది. దీనికల్లా కాయలు ముఖ్యం. ఎలాంటి కాయలు దొరికినాయి మనకు అనేది ముఖ్యం. ఈ శీతాకాలంలో ఈవినింగ్ స్నాక్ కింద తినాలనిపించే ఈ మిర్చి బజ్జీని బయట కొనుక్కునే కంటే మంచి మిరపకాయలు దొరికినప్పుడు ఇంట్లో ఇలా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి. లోపల గింజలు ఆ తెలుపు పొర తీసేసాం కాబట్టి కారం తక్కువగా ఉంటాయి కాబట్టి చిన్న పెద్ద అందరూ చక్కగా ఎంతో ఇష్టంగా తింటారనమాట. మీరేమంటారు మరి? ఈ వీడియో చివరిదాకా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇంకో వీడియోలో కలుద్దామా? బాయ్.